ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్‌ను నిన్న పార్లమెంట్ ఎదుట అవమానించడం పట్ల బీజేపీ ఆధ్వర్యంలో అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిచ్చెక్కినట్లు ప్రవర్తించారని, గతంలో సైతం పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీకి కన్నుకొట్టి ఆలింగనం చేసుకుని అవమానపరిచారన్నారు. ఇటువంటి చేష్టలు భారత రాజ్యాంగాన్ని, యావత్ భారత ప్రజలను అవమానించడమేనన్నారు. ఇటువంటి చర్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మరోసారి పునరావృతమైతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శీతాకాలపు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న క్రమంలో మరి పార్లమెంటులో అనుసరించాల్సిన రీతికి విరుద్ధంగా మరి పార్లమెంటు విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంపీలను, కాంగ్రెస్ ఎంపీలను, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను మరి బహిష్కరించడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వాటిని వాళ్ళు నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దానికి నిరసన చేపట్టేది అందరికీ హక్కు ఉంది, దాంట్లో మేము దాన్ని విభేదిస్తలేము. కాకపోతే ఒక రాజ్యాంగ విలువలతో కూడిన ఒక వ్యక్తి, ఉపరాష్ట్రపతి గారు మరి రాజ్యసభ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న క్రమంలో అతనిని ఇమిటేట్ చేస్తూ ఏలనగా ఒక కళ్యాణ్ ముఖర్జీ అనే ఎంపీ దురుసుగా ప్రవర్తించడం అనేది యావత్తు భారతదేశ ప్రజలను విస్తుపోయేలాగా చేసింది. ఇది రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కడమే తప్ప వేరేది కాదు. కాబట్టి ఈ కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, దాని మిత్రపక్షాలు ఎప్పుడు కూడా రాజ్యాంగ విలువలను కాపాడలేదు. మరి రాజ్యాంగ విలువలను కాపాడలేని వ్యక్తులు ఇవాళ రేపు పబ్లిక్ ఎట్లా కాపాడుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఉన్నారో అతనైతే ఒక స్టెప్ దిగజారి మరి కళ్యాణ్ ముఖర్జీ అనే వ్యక్తి ఉత్కట్ గారిని మన ఆయన ఇమిటేట్ చేస్తూ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని అవమానించడం అంటే యావత్ భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి గిట ఇలాంటి హేళన కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కానీ, భారతదేశ ప్రజలు కానీ ఊరుకుంటారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పది అని భావించిన కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు ఇవాళ జెండా లేపింది. కాబట్టి ఖచ్చితంగా రాబో ఎంపీ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ని, తృణమూల్ కాంగ్రెస్ని, దాని మిత్రపక్షాలని పొందబెట్టారని ఈ సభాముఖంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.